జోగురామన్న నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ నాయకురాలు ఆతనం సుగ్న హెచ్చరించారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇటీవల ప్రెస్ మీట్ తెలంగాణ మంత్రులు సీతక్క, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డిలపై అనవసరంగా నోరు పారేసుకున్న మాజీ మంత్రి జోగురామన్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు తన సొంత నియోజకవర్గం ములుగును కూడా ఇటు జిల్లా ఇన్ఛార్జిగా ఆదిలాబాద్ను రెండు కళ్లకు భావించి చూసుకుంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్న సీతక్క గురించి, అలాగే మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గురించి తప్పుగా మాట్లాడిన మాటలను ఆమె ఖండించారు. వాళ్ళను చర్చకు రమ్మనే ముందు నువ్వు మంత్రిగా ఉన్న సమయంలో ఏం చేశామని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్లో ఇంటికి ఉద్యోగం హామీ ఎక్కడికి అని నిలదీశారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. నీతో చర్చకు తను అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి చాలని, మంత్రులతో చర్చకు కూర్చునే అర్హత నీకు లేదని అన్నారు. తాము ఓడిపోయినా ప్రజల కోసం పనిచేస్తున్నామని, ప్రజల మధ్యనే ఉంటున్నామని అన్నారు. ఇప్పటికైనా జోకుడు మాటలను కట్టబెట్టి నోరు అదుపులో ఉంచుకోవాలని సూచించారు. మరోమారు ఇలా మాట్లాడితే కబర్దారని హెచ్చరించారు ఆత్రం సుగ్న. జోగురామన్న గారి మాటలను ఖండిస్తూ సవాల్ విసురుతున్నాం. గౌరవ మినిస్టర్ సీతక్క గారు, గౌరవ మా పొంగులేటి సీనన్న పైన అనుచిత వాక్యాలను ఖండిస్తున్నాం. మీరు మినిస్టర్గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్నిసార్లు తిరిగారనేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఒక మహిళ, ఒక ఆదివాసీ బిడ్డ, డైనామిక్ లీడర్, ములుగు ఆదిలాబాద్, హైదరాబాద్ ఆదిలాబాద్ ఎంత దూరమో మీకు కూడా తెలిసినటువంటి విషయమే. వారానికి 2 సార్లు వచ్చి ప్రజల కష్ట సుఖాలు, ప్రజల అభివృద్ధి కొరకు పనిచేస్తున్నటువంటి డైనామిక్ లీడర్ సీతక్క గారు. సీతక్క గారిని చర్చకు రమ్మంటారా మీరు? మా సీతక్క గారు చర్చకు రారు. మేమే చాలు ఇక్కడ. మా కంది సీనన్న, మేము, మా కార్యకర్తలు ఉన్నారు. మేము సవాల్ విసురుతున్నాం. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరేం చేశారో ఒకసారి వెనుకకు తిరిగి చూసుకోండి. మీ గవర్నమెంట్ ఎన్ని తప్పులు చేసిందో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి. మా ప్రభుత్వం, మా సీఎం గారు ప్రజల మధ్యన ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తూ ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి క్రమంలో మరి బాగా చేస్తున్నారు అనేది చెప్పడం పోయి సహించలేక, చేస్తున్నటువంటి మంచి పనులను భరించలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ అని చెప్తున్నాం. జోగురామన్న గారు జోకుడు మానేసి ప్రజల అభివృద్ధి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శభాష్ అని చెప్పడం పోయి, మీరున్నప్పుడు మీ సీఎం కేసీఆర్ ఏ విధంగా అయితే ఫామ్ హౌస్ లో పండుకొని ప్రజల అభివృద్ధిని మర్చిపోయి ఉన్నారో, మీ ఎమ్మెల్యేలు, మీ మినిస్టర్లు అదే బాటలో నడుస్తూ ప్రజల అభివృద్ధిని పక్కన పడేసి ఆస్తులు సంపాదించుకొని ఫామ్ హౌస్ లో పండుకొని ఉన్నారు మీ బాపతి. నిత్యం ప్రజల మధ్యన ఉంటూ సీఎం, మా మినిస్టర్లు, మా ఎమ్మెల్యేలు ఓడిపోయినా మేము ప్రజల మధ్యన ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రజల అభివృద్ధి కోరుకుంటున్నాం. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం, రండి అని చెప్తున్నాం. మేము ఇక్కడే డిబేట్ కూర్చుందాం, రండి. మీరు మా విలేజ్కి వెళ్ళండి, మేము చేసినటువంటి అభివృద్ధి చెప్తాం. మీరు డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇంటికొక్క ఉద్యోగం అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు, ఇంటికొక్క నల్ల అన్నారు. ఏమైనా మీ హామీలు ఎటుపోయినాయి అని అడుగుతున్నాం. మీరు ఇచ్చిన హామీలు మర్చిపోయి మేము గ్రౌండ్ లెవెల్లో మేము అభివృద్ధి చేస్తూ ఉంటే చూడలేక మరి ఓడిపోయి మీరు మతిస్థిమితం లేకుండా మాట్లాడితే ఖబర్దారు ఊరుకోము. ఏ విలేజ్కి తిరిగిండ్రు, ఏ గూడెం తిరిగిండ్రు, ఏ పల్లెకి తిరిగిండ్రు, మా గవర్నమెంట్, మా సీఎం, మా సీతక్క, మా పొంగులేటన్న, మా మినిస్టర్లు నిత్యం ప్రజల మధ్యన ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అదంతా మర్చిపోయి మరి మీరు మతిస్థిమితం లేకుండా మాట్లాడితే మేము ఊరుకునేదే లేదు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చేసేది మేము. 10 సంవత్సరాలు పరిపాలనలో ఉండి మీరు ఏం చేశారనేసి మేము అడుగుతున్నాం. మీరు ఏం చేశారని అడుగుతున్నాం మేము. మా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుక ఎటు తిరుగుతుందని అటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఊరుకునేది ఎవరు లేరు. ఇంత రోజుకి కనీసం మా చైర్మన్లు కూడా ఇంట్లో ఉండట్లేదు. ఎప్పుడు నిత్యం ప్రజల మధ్యన ఉంటూ ప్రజల పని చేస్తున్నారు. అలాంటి సమయంలో మీరు జోకుడు రామన్న అనేసి మీ మీద పేరు కూడా అటనే వచ్చేసింది. అబద్ధాలు ఆడుతూ ఓడిపోయి పిచ్చి కూతలు కూస్తూ మరి అప్పుడే ప్రజలందరూ కూడా మీరు చేస్తున్నటువంటి బెకారు పనులకు ప్రజలు బుద్ధి చెప్పారనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని
సహించక మీరు ఇష్టం వచ్చినట్టు ఇట్లా మాట్లాడితే ఖబర్దార్ అనే చెప్తున్నాము. మరోసారి మా మినిస్టర్ల పైన, మా ఎమ్మెల్యేల పైన, మా సీఎం పైన మళ్ళొకసారి అనుచిత వాక్యాలు చేస్తే ఊరుకునేది లేదు, సహించం. సవాలు విసురుతున్నాం, రండి, ఏదైనా జరిగితే రండి, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇష్టం వచ్చినట్టు వాక్యాలు చేస్తే మాత్రము మర్యాద ఉండదనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.